ఇలాంటి తప్పు నువ్వెప్పుడు చెయ్యకుండా ఉండేలా నీకు శిక్ష వేస్తాను. మీ కోపం తగ్గిపోయేలా, నా తప్పు మాసిపోయేలా మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అత్తయ్య గారు. అయితే ఈ రోజు నుండి నువ్వు నాకు చెప్పకుండా బయటికెళ్ళడానికి వీల్లేదు. నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకునే బయటికి వెళ్ళాలి. చెప్పిన టైంకి తిరిగి ఇంటికి రావాలి. ఒకవేళ నేను బయటికి వెళ్ళటానికి వీల్లేదు అంటే నువ్వు బయటికి వెళ్లకుండా ఆగిపోవాలి. అలా చేస్తానని నాకు మాటివ్వు. ఆడిషన్స్ అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్పి బయటికి వెళుతూ అత్తయ్య గారిని మోసం చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ అబద్ధాలు, ఆ మోసాలు ఆపకపోయినా ఇప్పుడు ఆవిడ కోరుకున్నట్లుగా మాటిస్తేనైనా అత్తయ్య గారు సంతోషిస్తారు. ఇలాగైనా అత్తయ్య గారిని సంతోష పెట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు అడిగినా కూడా మాట ఇవ్వటం ఇష్టం లేదా? అలా మాటిస్తే నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావటానికి కుదరదు కదా అని ఆలోచిస్తున్నావా? లేదక్కా, అంత పెద్ద తప్పు చేసిన నాకు ఇంత చిన్న శిక్ష విధించిన అత్తయ్య గారిది ఎంత గొప్ప మనసా అని ఆలోచిస్తున్నాను. హలో అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? బావున్నారమ్మా. వారం వారం ఇంజెక్షన్ చేస్తున్నాం కదా, తొందరగానే కోలుకుంటారట. అయినా ఆయన గురించి నాకేం దిగులేదమ్మా. ప్రస్తుతం నా దిగులంతా నీ గురించే. నా గురించా? నా గురించి దిగులెందుకమ్మా? ఎందుకంటావేంటమ్మా? అన్ని లక్షల అప్పు తీరుస్తానని గురువమ్మకి మాటిచ్చావు. దాని గురించే నా దిగులంతా. దాని గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదమ్మా. మాటిచ్చిన ప్రకారం ఆవిడ అప్పును నెల నెలా నేను తీర్చేస్తూ ఉంటాను. ఎలా తీరుస్తావు తల్లి? నెల నెల అంత డబ్బు సంపాదించడం అంటే నీకేదైనా మంచి ఉద్యోగం ఉండాలి కదా. అదంతా నేను చూసుకుంటానమ్మా. దాని గురించి నువ్వేం ఆలోచించకు. నాకొక పక్క నా కన్నయ్య తోడుగా ఉన్నాడు, మరొక పక్క మీ అల్లుడి గారు నీడగా ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు తోడు నీడగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్యనైనా సరే నేను పరిష్కరించుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదమ్మా. నాన్నగారు జాగ్రత్త. ఇప్పుడు అత్తయ్య గారు ఒప్పుకోలేదు కాబట్టి ఫ్యాక్టరీకి ఎలా వెళ్తుంది? వెళ్తుంది.
వెళ్తుంది? నేను వద్దన్నా కూడా మీరు శ్యామాని ఫ్యాక్టరీకి పంపిస్తారా? మీరు పంపించినా నాకు మాట ఇచ్చిన తర్వాత శ్యామ మాట తప్పి ఫ్యాక్టరీకి వెళ్తుందా? నువ్వు వద్దు అని చెప్పాక నేను పంపించను. నీకు మాటిచ్చిన తర్వాత శ్యామ కూడా ఫ్యాక్టరీకి వెళ్ళదు. నీ అనుమతితోనే శ్యామ ఫ్యాక్టరీకి వెళ్తుంది. నీ కోపతాపాలు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి కాసేపు మన ఫ్యాక్టరీ గురించి ఆలోచించు. జస్ట్ మార్నింగ్ షిఫ్ట్ వెళ్తే చాలు. మార్నింగ్ 7 కెళ్ళి 11 వరకు అక్కడుండి పౌడర్స్ మిక్స్ చేసి అక్కడ వర్కర్స్ కి పని అప్పగించి వచ్చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆలోచించు. అలాగేనండి. మన ఫ్యాక్టరీ కోసం, అందులో పనిచేసే వర్కర్స్ కోసం శ్యామ ఫ్యాక్టరీకి వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వసంత. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా. అత్తయ్య, మీరు ఫ్యాక్టరీ వర్కర్స్ కి సంబంధించి కరెక్ట్ గానే ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇంటి విషయంలోనే కరెక్ట్ గా ఆలోచించలేదేమో అనిపిస్తుంది. ఐ మీన్, శ్యామ పొద్దున్నే 7 గంటలకి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే ఇంట్లో వంట పని వైదేహి అక్క ఒక్కతే చేయాలి కదా. పాపం, కష్టం అయిపోదు వైదేహి అక్కకి? కష్టం ఎందుకు? నువ్వున్నావు కదా. నువ్వు ఖాళీగానే ఉంటావు కదా. నువ్వు వైదేహికి హెల్ప్ చేయి. నువ్వు వైదేహి వంట పనులు చూసుకోండి. శ్యామ ఫ్యాక్టరీ పని చూసుకుంటుంది. ఇంత చదువుకున్నదాన్ని, ఇంత తెలివిగలదాన్ని నేను వంట చెయ్యాలా? చదువు సంధ్య లేని ఆ ముద్దు ఫ్యాక్టరీకి వెళ్ళాలా? చెప్తా. పద, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికి వదినా? ఎక్కడికేంటి అఖిల్? శ్యామ ఎక్కడికి వెళ్తుందో నేను అక్కడికే. శ్యామ ఫ్యాక్టరీకి వెళ్తుంది. నేను ఫ్యాక్టరీకే వెళ్తాను. నువ్వెందుకు వదినా ఫ్యాక్టరీకి? శ్యామ ఒక్కతే ఫ్యాక్టరీకి ఎలా వెళ్తుంది అఖిల్? నా కారులో నేను తీసుకెళ్లి శ్యామాని ఫ్యాక్టరీలో దించి తన పనయ్యే వరకు అక్కడే ఉండి, తన పనయ్యాక శ్యామాని నాతో పాటు తీసుకుని ఇంటికొస్తాను. అంటే శ్యామ ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలు మళ్ళీ ఇంటికొచ్చే వరకు శ్యామ పక్కనే ఉంటాను. అమ్మో, ఈవిడ నా పక్కనే ఉంటే
నేను ఫ్యాక్టరీ నుంచి ఎఫ్ఎం స్టేషన్ కి ఎలా వెళ్తాను? శ్యామాని తీసుకెళ్ళడానికి నువ్వెందుకు వదినా? నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. నీకెందుకు అఖిల్ శ్రమ? నేను తీసుకెళ్తాను. అయ్యో, నాకేం శ్రమ ఉంది వదినా, ఇది నా బాధ్యత. నా భార్యను తీసుకెళ్ళడం నా బాధ్యత కాదా ఏంటి? నిజానికి శ్యామాని నువ్వు తీసుకెళ్ళడం నీకే శ్రమ వదినా. అయినా నువ్వు శ్యామాతో పాటు వెళ్తే ఇక్కడ వంట పనులు ఎవరు చేస్తారు వదినా? శ్యామతో వెళ్తే వంట పనులు తప్పించుకోవచ్చు అనుకున్నాను. ఇలా ఇరికించావేంట్రా బాబు? పోనీ ఒక పని చేద్దాం వదినా, శ్యామ ఇంట్లో ఉండి వంట పనులు చూసుకుంటూ ఉంటుంది, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ మసాలా రెడీ చేయించు. ఆ మసాలా పనులు నాకు తెలియదు కదా. ఆ రెసిపీ చెప్పింది శ్యామ కదా. అవును కదా, శ్యామనే చెప్పింది. నీకు అలాంటి పనులు చేత కాదు కదా. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు కదా. అలాంటప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండి వంట పని చూసుకోవడమే మంచిది వదినా. కదా మమ్మీ? అవును నాన్న. ఐశ్వర్య, శ్యామాని అఖిల్ తీసుకెళ్తాడు. నిన్న రాత్రే చెప్పాం కదా. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటక్క? దోసపిండి గ్రైండర్ లో వేయాలి, కొంచెం ఆ పని. ఈయన పోయిన జన్మలో డైలాగ్ రైటర్ అయి ఉంటాడు. డైలాగుల్లో తేడా వస్తే పట్టేస్తున్నాడు. అంటే అన్నయ్య గారు, మేము ఆడపెళ్లి వాళ్ళం కదా, మీరు మగపెళ్లి వాళ్ళు. మగపెళ్లి వాళ్ళ దయ ఆడపెళ్లి వాళ్ల మీద ఉండాలి కదా అని అలా అన్నానంతే. ఈవిడ పోయిన జన్మలో డైలాగ్ రైటర్ అయి ఉంటుంది. డైలాగ్ జారినా కూడా సరి చేసుకుంటుంది. యాక్చువల్ గా నేనే మీకు ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడదాం అనుకున్నాను అన్నయ్య గారు. ఇంతలో మీరే ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసింది ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడడానికి కాదమ్మా, దానికంటే ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఎంగేజ్మెంట్ కంటే ముఖ్యమైన విషయమా? ఏంటన్నయ్య గారు అది? కృష్ణ తులసి గురించమ్మా. కృష్ణ తులసి గురించా? అవునమ్మా, ఈ మధ్య బ్లూ ఎఫ్ఎం లో మార్నింగ్ బ్యాండ్ లో కృష్ణ తులసి అని ఓ కొత్త సింగర్ పాడుతుంది. ఆ కృష్ణ తులసి గురించి మీరు కూడా వినే ఉంటారు. విన్నాను అన్నయ్య గారు. తను బానే పాడుతోంది. బాగానే పాడటం ఏంటమ్మా, అద్భుతంగా పాడుతుంది. మన రూపారానికి ఏమాత్రం తగ్గకుండా పాడుతుంది. అవునవును, పాడుతుంది. అందుకే ఆ కృష్ణ తులసి మన రూపారాణి కాంబినేషన్ లో ఒక ఆల్బమ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటన్నయ్య గారు, మన రూపారాణి ఆ కృష్ణ తులసి కాంబినేషన్ లో ఆల్బమ్ చేస్తారా? అవునమ్మా, ఆ కాంబినేషన్ లో ఆల్బమ్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అందుకే మన రూపారాణిని కొత్త కొత్త పాటలు బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. అలాగే అలాగే అన్నయ్య గారు, చెప్తాను. ఆ కృష్ణ తులసికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి మన రూపారాణి పాట, సరేనా? అలాగే అన్నయ్య గారు, అలాగే. ఓకేమ్మా, ఉంటాను. సరే అన్నయ్య గారు, మంచిది. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా. ఈ కృష్ణ తులసి ఎవరో నాకు కొంప ముంచేలా ఉంది. శ్యామనేమో రూపారాణికి పాడను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఈయనేమో రూపారాణి కృష్ణ తులసి కాంబినేషన్ లో ఆల్బమ్ అంటాడు. ఆ కృష్ణ తులసి గొంతేమో నాకెక్కడో విన్నట్టు అనిపిస్తోంది. అప్పుడప్పుడు శ్యామ గొంతులా అనిపిస్తోంది. కొంప తీసి ఈ శ్యామనే ఆ కృష్ణ తులసా? నా అప్పు తీర్చడం కోసం బ్లూ ఎఫ్ఎం లో కృష్ణ తులసి అనే పేరుతో పాడుతుందా? ఎఫ్ఎం లో పాట పాడడానికి వెళ్లి రావటం వల్లే నిన్న సాయంత్రం లేటుగా వచ్చిందన్నమాట శ్యామ. ఏంటో అంతా అయోమయంగా ఉంది. తెలుసుకోవాలి. ఓ కృష్ణ తులసి రహస్యం ఏంటో ఎఫ్ఎం స్టేషన్ కి వెళ్లి తెలుసుకోవాలి. నమస్తే. నమస్తే. ఈ రోజు నుంచి శ్యామ మేడమే మీ చేత వర్క్ చేయిస్తుంది.
మసాలాలు ఏ ఏ రేషియోలో కలపాలో తను చెప్తుంది. ఆ ప్రకారం మీరు కలపండి. మేనేజర్కి చెప్పండి శ్యామా మేడంకి ఏం కావాలన్నా తన్నే చూసుకోమని. అలాగే సార్. ఓకే శ్యామా, నేను బయలుదేరతాను. జాగ్రత్త. అలాగేనండి. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఓనర్ గారి కోడలయ్యుండి మీరెంత సింపుల్ గా ఉన్నారు మేడం. ఈ మసాలా రెసిపీ కూడా మీరే చెప్పారంట కదా. అవును, మీతో పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నాకు మాత్రం సంతోషంగా లేదు. మాతో పని చేయడం మీకు నచ్చలేదా మేడం? అది కాదు నాకు నచ్చనిది. ఇలా మేడం మేడం అని పిలవడం నాకు నచ్చలేదు. చక్కగా శ్యామ అని పిలవండి, బాగుంటుంది. అలాగే శ్యామమ్మ, రండి. ఇప్పుడే ఫ్యాక్టరీకి వచ్చాను. ఇంకేంటి విశేషాలు? టిఫిన్ అయిందా? కృష్ణ తులసి, ఈ రోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజు. అనంత శయనం గారు నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతున్న రోజు. నీ వల్ల ఎఫ్ఎం స్టేషన్ నంబర్ 1 ప్లేస్ కి రాబోతున్న రోజు. అదేంటి మేడం అలా అంటారు? నా వల్ల నంబర్ 1 ప్లేస్ కి రావడం ఏంటి? ఇది నేనంటున్నది కాదు, అనంత శయనం గారే అన్నారు. ఓకే ఓకే, ఫస్ట్ టైం లైవ్ ప్రోగ్రామ్ లోకి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. లైవ్ ప్రోగ్రామా? లైవ్ ప్రోగ్రామ్ ఏంటి మేడం? అవును, ఇప్పుడు 8 to 10 నువ్వు చేయబోయేది లైవ్ ప్రోగ్రామే. అప్పుడే నేను లైవ్ ప్రోగ్రామ్ ఏంటి మేడం? నేను అదే మాట అన్నాను, కానీ నువ్వు చేయగలవు అని చైర్మన్ గారు చెప్పారు. ఈ రోజు చాలా మంచి రోజట. నీ ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చైర్మన్ గారు ఇప్పుడే మాకు చెప్పారు. అమ్మో, ఇప్పటికిప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అంటే నేను చేయలేను మేడం. నాకు కష్టమవుతుంది, నా వల్ల కాదు. వన్స్ చైర్మన్ గారు చెప్పాక అది కష్టమైనా చెయ్యాలి. లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలి. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. రోజు ఈ టైంలో మనం సౌందర్య రహస్యాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రోజు నుంచి ఈ టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కోసం మీకోసం ఒక సరికొత్త ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది మీ బ్లూ ఎఫ్ఎం. ఈ రోజు మొదలు కాబోతున్న కొత్త ప్రోగ్రాం పేరు మాటా పాట విత్ కృష్ణ తులసి. ఈ మాటా పాట విత్ కృష్ణ తులసి కార్యక్రమంలో కృష్ణ తులసి మీకు వచ్చే సందేహాలన్నీ తీరుస్తూ, మీరు కోరుకున్న పాటని మీకు వినిపిస్తూ మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మార్నింగ్ బ్యాండ్ లో భక్తి గీతాలు పాడి మీ మనసులు దోచుకున్న కృష్ణ తులసి ఇప్పుడు ఆర్జేగా మారి మాటా పాట విత్ కృష్ణ తులసిగా మీ ముందుకు వస్తున్నందుకు వెల్కమ్ టు కృష్ణ తులసి.
కమాన్ కృష్ణ తులసి, హెడ్ ఫోన్స్ పెట్టుకో. అయ్యో స్టార్ట్ చేయి కృష్ణ తులసి, స్టార్ట్ చేయి. ఏదో ఒకటి మాట్లాడు, స్టార్ట్ చేయి. అయ్యో మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ఇదేంటి కృష్ణ తులసి ఏం మాట్లాడటం లేదు? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. లైవ్ ఇది. హలో, గుడ్ మార్నింగ్. కృష్ణ తులసి కార్యక్రమం మొదలు పెట్టడానికి ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఆ ఆలస్యానికి కారణం మొహమాటమా, భయమా? వాటిని ఫేస్ చేయడానికి మరి నువ్వు సిద్ధమేనా? ఫేస్ చేయడం కష్టమంటే ఈ ఆర్జే ఉద్యోగం మానేసి వెళ్లిపోవచ్చు. మీకు తగిన ఉద్యోగాలు చూసుకోవచ్చు. సారీ మేడం, ఇదే నాకు తగిన ఉద్యోగం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టమైనా సరే నేను ఈ ఉద్యోగమే చేస్తాను. అయితే ఓకే, నీ ఇష్టం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి గురువం ఇక్కడికి వచ్చింది? ఇదేంటి లోపల నుంచి ఇంకా ఎవరు రావట్లేదు? శ్యామ వస్తుందనుకుంటే ఈవిడొచ్చిందేంటి? నమస్తే మేడం. నమస్తే. మీరు? నేను కృష్ణ తులసి ఫ్యాన్ అండి. అప్పుడే కృష్ణ తులసికి ఫ్యాన్స్ కూడా తయారయ్యారా? ఆవిడ పాడిన ఏ పాటకి మీరు ఫ్యాన్ అయిపోయారో? హోలీ పాట విన్నానండి. ఆ పాట వినగానే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఒకసారి తన్ని కలిసి వెళ్దామని వచ్చాను. తనేదో డైరెక్టర్ గా రూమ్ లో ఉందని చెప్పారు. లేదు, ఆవిడ ఇంతకు ముందే బయటకొచ్చింది. తను బయటకొచ్చిందా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను నేను, నాకు కనిపించలేదు. మీరెటో దిక్కులు చూస్తుంటుంటారు, అప్పుడొచ్చుంటుందిలే. అదిగో ఆ క్యాబిన్ లో ఉండుంటుందేమో, వెళ్ళి చూడండి. హోలీ పాట విని నేనే కృష్ణ తులసిని అన్న అనుమానం వచ్చుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చుంటుంది. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరు కావాలి మీకు? కృష్ణ తులసి గారు అక్కడ ఉన్నారంటేను. ఆ క్యాబిన్ లో ఆవిడ లేరు. లేరా? మరెక్కడున్నారు? మా ఎఫ్ఎం స్టేషన్ బయట ఓ పెద్ద చెట్టు ఉంది కదా. ఉంది. ఆ చెట్టు కింద చిలక జోషిని చెప్పేవాడు ఉంటాడు. వెళ్ళి వాడిని అడుగు, కృష్ణ తులసి ఎక్కడుందో చెప్తాడు. వీడెవడో తిక్కలోళ్ళ ఉన్నాడు.
లేదమ్మా, తను కనపడలేదు. కనపడకపోవడం ఏంటండి? ఇప్పుడే కదా తను బయటకెళ్లారు. అవునా? ఇప్పుడే తను బయటకెళ్ళిందా? అవును, జస్ట్ ఇప్పుడే. గబగబా వెళ్ళండి, కనపడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఆటో. మిస్ అయిపోయింది. ఆ ఆటోలో వెళ్ళిపోయినట్టుంది. ఏంటిది? నా రూమ్ లోకి కర్చీఫ్ ఎవరు తెచ్చుంటారు? పెన్ కూడా ఉందే. ఎక్స్క్యూజ్ మీ. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫా? అవును కృష్ణ తులసి మేడం, మీ ఆటోగ్రాఫ్ తీసుకున్న తొలి అభిమానిగా గిన్నీస్ బుక్ ఎక్కాలనుకుంటున్నాను. ఇవ్వండి మేడం, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఏంటి అఖిల్ బాబు మీరు? నేనేంటి ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఏంటి? ఆ రోజు తొందరలోనే రాబోతుంది శ్యామ. నీకు తెలియకుండా నీకు చాలా మంది ఫ్యాన్స్ తయారవుతున్నారు. ఊరుకోండి బాబు, మీరు మరీను. నాకు ఫ్యాన్స్ ఏంటి? సారీ, నీకు ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్స్ కృష్ణ తులసికి. సింగర్ కృష్ణ తులసి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉంది. అంత సీన్ లేదులేండి. ఉంది శ్యామ, అంతకంటే పెద్ద సీనే ఉంది. మార్నింగ్ ఆఫీస్ లో మా మీటింగ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని మా ఆఫీస్ క్యాంటీన్ లోకి వెళ్ళాను. అక్కడ బ్లూ ఎఫ్ఎం లో కృష్ణ తులసి గారి ప్రోగ్రాం అప్పుడే పూర్తయిందంట. అక్కడున్న మన స్టాఫ్ అందరూ కృష్ణ తులసి గారి గురించే మాట్లాడుకుంటున్నారు. తొందరలోనే కృష్ణ తులసి స్టార్ సింగర్ అయిపోతుంది అనుకుంటున్నారు. అటువంటి సింగర్ ని పెళ్లి చేసుకున్నవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు అంటున్నారు. ఇది మరీ టూ మచ్ అండి, నేను నమ్మను. రేపటి నుంచి నువ్వు వంట ఇంట్లో అడుగు పెట్టొద్దు. అలాగే అత్తయ్య, మీరేం చెప్తే అదే. ఇందాక నుంచి అంటున్నారు కదా ఆన్లైన్ అని. ఆర్డర్ చేసి తెప్పించండి. ఈ వంట అంతా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేద్దాం. ఖచ్చితంగా నేననుకున్నదే జరుగుతుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వంట బాలేదా? సారీ, ఉప్పు ఎక్కువైందా? సారీ, కారం ఎక్కువైందా? సారీ అండి, పులుపు ఎక్కువైందా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. నువ్వు అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐశ్వర్య. నిజానికి మేమే నీకు సారీ చెప్పాలి. మీరు సారీ చెప్పాలా? ఎందుకు? నన్ను వంట చేయమన్నందుకా? కాదు, ఇప్పటి వరకు నీకు వంట రాదు అని మేమనుకున్నందుకు. ఇంత అద్భుతంగా చేసిన నీకు వంట రాదని మేమనుకోవడం మా తప్పే కదా. అందుకే సారీ చెప్పాలి అంటున్నాను. అవును ఐశ్వర్య,
చాలా బాగా వంట చేశావు. శ్యామ కన్నా బాగా చేసావు వదినా. శ్యామ కన్నా వైదేహి కన్నా ఏంట్రా, అమ్మ కన్నా కూడా అద్భుతంగా వంట చేసింది. అవును ఐశ్వర్య, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని మొగుడిని నాకే తెలీదు. ఐశ్వర్య, ఈ రోజు నుంచి రోజు నువ్వే వంట చేయాలి. శ్యామ ఇంట్లో ఉన్నా కూడా వంట నువ్వే చేయాలి. అలాగే అత్తయ్య. వెళ్లి వెంటనే గురువమ్మని అడుగుతారు. ఎందుకొచ్చావు ఏంటి అని నిలదీస్తారు. దాని మీద పెద్ద గొడవ చేస్తుంది గురువమ్మ. అలా గొడవ జరిగిందంటే నేనే కృష్ణ తులసిని అన్న విషయం బయటపడిపోతుంది. కాబట్టి గురువమ్మ ఎఫ్ఎం స్టేషన్కి వచ్చిన విషయం అఖిల్ బాబుకి చెప్పకూడదు. చెప్పు శ్యామ. పొద్దున్నేమైంది? గురువమ్మ ఏమనందా? అయ్యో, అలాంటిదేం లేదు అఖిల్ బాబు, నన్నేం అనలేదు. మరి ఏదో చెప్పబోయి నువ్వు ఆగిపోయావేంటి? ఏం లేదు అఖిల్ బాబు, నేనే పొద్దున గురువమ్మతో నెల నెల నీ అప్పు కొంచెం కొంచెంగా తీరుస్తాను అని చెప్పాను, అంతే. హో, అంతేనా? పాపం పొద్దుటి నుంచి ఫ్యాక్టరీలో కష్టపడొచ్చింది. చెయ్యి కాలటం వల్ల అన్నం కూడా సరిగ్గా తినలేదు. కనీసం ఈ పాలన్నా తాగమందాం, లేకపోతే పాపం శ్యామాకి నీరసం వస్తుంది. చేయి నొప్పి ఎలా ఉందమ్మా? ఆయన వల్ల సగం తగ్గిపోయింది, మీ వల్ల పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ఎంతకాలం సాగుతాయో చూస్తానే నీ ఆటలు. తొందరలోని నీ బ్రతుకేంటో బయట పెడతాను. ఐశ్వర్య, నీకోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా ముఖ్యమైన విషయం? ఏంటంటే ఏం చెప్పమంటావు? ఫ్యాక్టరీ పనులు చూసుకునే తెలివితేటలున్న నువ్వేమో ఇంట్లో వంట పని చూసుకుంటున్నావు. ఇంట్లో వంట పని చేసుకోవాల్సిన శ్యామ ఏమో ఫ్యాక్టరీ పనులు చూసుకుంటోంది. అది తలుచుకుంటుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఈ మధ్య శ్యామ అఖిల్ల ప్రవర్తన
వాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఐశ్వర్య. అవును, నాకు అలాగే అనిపించింది. వాళ్ళు ఏదో మన దగ్గర దాస్తున్నారు ఐశ్వర్య. నాకు అలాగే అనిపిస్తుంది. మనకి తెలియకుండా వాళ్ళేదో చేస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. దాంతోపాటు ఫ్యాక్టరీకి వెళ్లి తెలుసుకుందామంటేనేమో మా అత్తయ్య నన్ను వంట మనిషిని చేసింది. రేపు గనక నువ్వు శ్యామతో ఫ్యాక్టరీకి వెళ్లావంటే దాని అసలు రంగేంటో బయటపడుతుంది. ఎలా వెళ్తాను? శ్యామాని నేను తీసుకెళ్తాను, అది నా బాధ్యత అంటాడు కదా అఖిల్. ఇంకా నేనెలా తీసుకెళ్తాను దాన్ని? లేదైశ్వర్య, రేపు నువ్వు తీసుకెళ్లొచ్చు. రేపు అఖిల్ శ్యామాని తీసుకెళ్లట్లేదు. అవునా? అవును. నైట్ తనకేదో పనుందంట, అందుకని శ్యామాని క్యాబ్ లో వెళ్ళమని చెప్పాడు. ఇదే నీకు మంచి అవకాశం ఐశ్వర్య. నువ్వు గనక శ్యామాని ఫ్యాక్టరీకి తీసుకెళ్తే అది ఫ్యాక్టరీలో ఏం చేస్తుందనేది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనేది మొత్తం తెలిసిపోతుంది. మీరేమంటారు అత్తయ్య? శ్యామాని క్యాబ్ లో వెళ్ళమంటారా లేక నన్ను తీసుకెళ్ళమంటారా? క్యాబ్ లో ఎందుకులే ఐశ్వర్య, నువ్వే తీసుకెళ్ళు. చూసావా, అత్తయ్య కూడా నన్నే తీసుకెళ్ళమంటున్నారు. పద శ్యామా, నీకు టైం అవుతుంది, బయలుదేరుదాం. అలాగే అక్క. పద. వస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తాం అత్తయ్య. పదండి. వైదేహి, రూపారాణి ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి బంజారా హిల్స్ లో ఒకళ్ళని కలవాలి. 9 గంటలకల్లా నువ్వు టిఫిన్ రెడీ చేస్తే నేను తినేసి బయలుదేరుతానన్నా. అలాగేనండి, రెడీ చేస్తాను.